హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ఈకేవైసీ ప్రక్రియను, రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను ఆగస్టు 31 వరకు అయితే గడువు పొడిగించడం జరిగిందనమాట. సో ఈ రోజుతో ముగినున్నటువంటి ఈ గడువును జూలై 31 లాస్ట్ డే అని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ 1 మంత్ పాటు ఈ గడువునైతే పొడిగించడం జరిగింది. ఆగస్టు 31 వరకు మీరు కంప్లీట్గా ఈకేవైసీ ప్రక్రియను బయోమెట్రిక్ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల బియ్యం కూడా మీకు ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద లైక్ బటన్ పైన ట్యాప్ చేస్తే మీకు హైప్ అనే బటన్ వస్తుంది. హైప్ పైన కూడా ట్యాప్ చేసేయండి. మనకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అనమాట. రేషన్ ఈకేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు. మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈకేవైసీ కాలేదు, ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, రేపే లాస్ట్ డేటు, అసలు ఎలా మాకు వస్తుందా లేదా, రేషన్ కార్డు కట్ అయిపోతుందా, బియ్యం వస్తుందా లేదా అని చాలామందిలో ఉన్నటువంటి సందేహం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో మళ్ళీ 1 మంత్ వరకు పొడిగించడం జరిగింది కాబట్టి నిదానంగా వెంటనే వెళ్ళేసి మీ యొక్క రేషన్ డీలర్ వాళ్ళే చేస్తారు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి కంప్లీట్గా ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయించుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి, అంతే. ఇంకా ఏమీ వద్దు. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే వాళ్ళే బయోమెట్రిక్ అనేది చేసేయడం జరుగుతుంది. దాన్నే ఈ కేవైసీ ప్రక్రియ అంటారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే కొనసాగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని రేషన్ ఈకేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి గురువారం అయితే ఒక ప్రకటనలో తెలిపారనమాట. అంటే మనకు ఇంకోవైపు మనకు ఎస్ఐఆర్ ఈ ఓటర్ సంబంధించి ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది కాబట్టి, అలాగే మరోపక్క వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటి ప్రభావం వల్ల కూడా మనకైతే ఈ ఈకేవైసీ గడువును కంప్లీట్గా ఆగస్టు 31 వరకు అయితే పెంచడం జరిగినట్టు హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే మనకు రేషన్ ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోలేరో వాళ్ళు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తామని చెప్పారు. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఈ 3 నెలల బియ్యం మాకు వస్తుందా లేదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఈకేవైసీ కాలేదు కదా, మరి వస్తాయా లేదా? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించి 3 నెలల బియ్యం అయితే మీకు ఇస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ నెల 31 వరకు ఉండేటటువంటి ఆ డేట్స్ని ఆగస్టు 31 వరకు పెంచారు కాబట్టి మీరు ఆగస్టు 31 వరకు ఈ కేవైసీ చేయించుకోండి. ఆలోపు మీకు 3 నెలల బియ్యం అయితే రావడం జరుగుతుంది. అయితే 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ అయితే చేస్తామని చెప్పారు. అలాగే కార్డుదారులు ఆగస్టు 1 నుంచి 31 వరకు 3 నెలల రేషన్ పొందవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఆగస్టు 1 నుంచి, వచ్చే నెల 1 నుంచి 31వ తేదీ వరకు మీరు 3 నెలల బియ్యం తీసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది గవర్నమెంట్. ఆలోపు మీరు ఏం చేయాలి? ఆగస్టు నెలలో ఈ కేవైసీ ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి. మేము బియ్యం తీసుకున్నాం కదా, మాకు ఈ కేవైసీ అవసరం లేదు, ఎలాగో బియ్యం అయితే వచ్చాయి అని మీరు అనుకుంటే పొరపాటే. నెక్స్ట్ మీకు బియ్యం కట్ అయిపోతుంది అన్నమాట. అందుకే దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి. అందులో మీరు చేయవలసింది ఏమీ లేదు. ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీకు సంబంధించిన రేషన్ కార్డు తీసుకొని మీ యొక్క డీలర్ వద్దకు వెళ్ళండి. వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింకప్ చేస్తారు, బయోమెట్రిక్ అనుసంధానం చేసి అది ఈ కేవైసీ అయిపోయినట్టే అనమాట. అలాగే ఈ కేవైసీ అయిందా లేదా, ఏ విధంగా చూడాలో దానికి సంబంధించి మనం వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఈ కేవైసీ ప్రక్రియ అయిందా లేదా, మీ మొబైల్లో ఎలా తెలుసుకోవాలి అనేది టైటిల్ ఉంటుందన్నమాట. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మనకు అందులో చూపిస్తుంది. కంప్లీట్గా రిసీవ్ అంటే కంప్లీట్ అయిందా, ఇంకా నాట్ వెరిఫైడ్ అయిందా, వెరిఫైడ్ కాలేదని చూపిస్తుంది. ఒకవేళ కాకపోతే వెంటనే వెళ్ళి మీరు చేయించుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు వచ్చినటువంటి బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి
ఎన్నో బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావచ్చు. సో డైలీ నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి సో పేరున ధన్యవాదాలు. సో ఇలాగే సపోర్ట్ చేయండి, వీడియోస్ చూస్తూ ఉండండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.